పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట అఖిలపక్షం నాయకులు ఆందోళనకు దిగారు. కర్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు ఎదుట నిరసన చేపట్టారు కార్మిక సంఘాల నాయకులు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 3 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా టైంపాస్ చేయడం సరికాదన్నారు. గుర్తింపు సంఘం పదవీ కాలం ముగిసినా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు కార్మిక సంఘాల నాయకులు. పాత యూనియన్ కుమ్మక్కై కార్మికుల పొట్టగొట్టి కార్మికుల హక్కులు అమ్ముకొని వీళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుడు, వాళ్ళు హక్కులు అమ్ముకునుడు. కార్మికులకు వాళ్ళు అమ్మిన హక్కులు ఇంకా సాలనట్టు వీరు ఇంకా పీరియడ్ పెంచిచ్చుడు. వాళ్లకు పీరియడ్ అయిపోయాక కూడా పీరియడ్ కాకముందు 13 కాంట్రాక్ట్లు ఇచ్చారు. పీరియడ్ అయిపోయాక 14వ కాంట్రాక్ట్ వాటర్ ట్యాంకర్ ఇచ్చారు. ఇంకా పీరియడ్ కంప్లీట్ అయినాక కూడా దాదాపు ఒక నెల రోజుల నుంచి ఇప్పటికీ మీకు బాగా చేసినాం. పెద్ద డిమాండ్ బోనస్ అమ్మినాం. పెద్ద డిమాండ్ 61 సంవత్సరాల ఏజ్కు కార్మికుల 3 సంవత్సరాల పొట్ట కొట్టినాం. కార్మికులకు మెడికల్ అలవెన్స్ల కాడ మోసం చేసినాం. 3 గిఫ్ట్ల కాడ మోసం చేసినాం. కార్మికుల రక్తం దాగి మీకు ఇంతకీ 13 కాంట్రాక్ట్లేనా? ఇంకా మాకు ఇంకా 2-3 కాంట్రాక్టులు కావాలి. ఏదో హస్కుకోల్ యాసట, ఏదో బాటమ్ యాసట, ఏదో ఓబీలట, ఇంకేందో లోపలి సీక్రెట్గా కొన్ని బయటకు వస్తారు. మాకు గివిగివే కొంచెం వినబడుతున్నాయి. టైం అయిపోయిన తర్వాత గ్రేడ్లు చెప్తున్నాం అని అంటారు. ఇది ఏంటిది? దీనికి క్లియర్గా అర్థమవుతుంది కదా, మేనేజ్మెంట్ యూనియన్ కుమ్మక్కైందని చెప్పి. ఇంకా ఎన్ని రోజులు కార్మికుల రక్తం తాగుతారు? ఈ కార్మికుల శ్రమ దోపిడీ ఇప్పటికైనా నశించాలి. ఎవరికి సపోర్ట్ చేస్తారు మేనేజ్మెంట్? పీరియడ్ అయినాక కూడా ఇంకా ఎలక్షన్ ఆఫీసర్ని 3 టైమ్ మేము రిటర్న్ నోటీస్ ఇచ్చినాం. దాన్ని పట్టించుకోకుండా ఇంకా పీరియడ్ కాలే. మన జనరల్ సెక్రటరీ రిజైన్ చేసినా కూడా ప్రెసిడెంట్ ఇదివరకు నేను రిజైన్ చేయాలని అంటాను. ఎట్లా అది ఎక్కడి వరకు కరెక్ట్? అది మా ఎంప్లాయీ రిజైన్ చేసినాక ప్రెసిడెంట్ హూ ఇస్ ప్రెసిడెంట్ ఎందుకు ఎలక్షన్ పెడతలేరు? యూనియన్ జనరల్ సెక్రటరీ రిజైన్ చేసినాక ప్రెసిడెంట్ కొనసాగడం ఏందో మరి మేనేజ్మెంట్ ఏం చేస్తుందో నెల రోజులు కాస్తున్నా ఇంకా ఆయన రిజైన్ చేయకపోవడం, ఎలక్షన్ పెట్టకపోవడం తప్పిదం. అది కార్మికులకు నష్టం జరుగుతుంది కనుక వారి ప్రధాన డిమాండ్లైన 2 సంవత్సరాల ఎలక్షన్ 2 సంవత్సరాలకి ఉండాలి, 3 సంవత్సరాలు అవసరం లేదని కార్మికులు చెప్తా ఉన్నారు. వారి తరఫున మేము కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే రెండవది ఏంటంటే బోనస్ ఎగ్గొట్టిండ్రు, అది ఇవ్వాలి తప్పకుండా. మూడవది ఏంటంటే నిన్నటికి నిన్న మరి కొన్ని వాళ్ళకి పనులు ఇవ్వడం, కాంట్రాక్ట్లు ఇవ్వడం, క్వార్టర్స్ అలాట్ చేయడం, ఇదంతా కూడా మరి పీరియడ్ అయిపోయాక చేసే పనులు కాదు. మరి ఇది ఎవరు కొమ్ము కాస్తున్నారో వారికి, పాత యూనియన్ ప్రెసిడెంట్కు వారు వెంటనే రాజీనామా చేయాలని అఖిలపక్షం పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు.